రాష్ట్రంలో పనిచేస్తున్న 60,000 మందికి ఆర్టీసీ ఉద్యోగులకు ఆ సంస్థ అత్యాధునిక వసతులతో ఆసుపత్రి నిర్మిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆరోగ్య పరీక్షలు, మందుల కోసం హైదరాబాద్ వెళ్లాల్సి రావడంతో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించనుంది. 14 కోట్లలో నిర్మించనున్న ఆసుపత్రి త్వరలో అందుబాటులోకి రానుంది. జులై చివరికి తొలిదశ పనులు పూర్తి చేసి వైద్య సేవలు ప్రారంభిస్తామని రారసం యాజమాన్యం చెబుతోంది. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన సంస్థల్లో ఆర్టీసీ ఒకటి. బస్ భవన్తో పాటు హైదరాబాద్లోని ప్రధాన ఆస్తులను పంచుకోలేని పరిస్థితి. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆర్టీసీకున్న ముఖ్య ఆస్తుల్లో తార్నాక ఆసుపత్రి ఒకటి. కార్మికుల సంక్షేమంలో భాగంగా ఏర్పాటు చేసుకున్న ఆసుపత్రి దశాబ్దాలుగా ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. విభజన తర్వాత ఏపీకి చెందిన ఆర్టీసీ కార్మికులకు అక్కడ వైద్యం అందని పరిస్థితి నెలకొంది. మొదట్లో కొన్ని రకాల జబ్బులకు అనుమతించినా తర్వాత కాలంలో వైద్యం అందించేందుకు నిరాకరిస్తున్నారు. దీనివల్ల యాజమాన్యం ప్రైవేటు ఆసుపత్రులకు సూచించాల్సి వస్తోంది. పరిస్థితిని ఊహించిన నాటి ఎండీ సాంబశివరావు విజయవాడలో ఆర్టీసీ ఆసుపత్రిని నిర్మించాలని భావించారు. కార్మిక సంఘాలతో మాట్లాడి వారి జీతాల్లోంచి నెలకు 100 రూపాయల చొప్పున ఇచ్చేలా ఒప్పించారు. దీనికోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరిచారు. అలా వచ్చిన డబ్బుతో విద్యాధరపురంలో 50 పడకల ఆసుపత్రిని నిర్మించారు. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు యాజమాన్యంతో పాటు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విద్యాధరపురంలో 14 కోట్లు ఖర్చు పెట్టి 50 పడకల హాస్పిటల్ ఒకటి కన్స్ట్రక్షన్ పూర్తయింది. చిన్న ఈ ఇంటర్నల్ రోడ్స్ కానీ అప్రోచ్ రోడ్స్ కానీ ఉంది. ఒక 2 వీక్స్లో అది కూడా పూర్తి చేసి ఈ నెలలోనే ప్రారంభిస్తే కార్మికులకి వైద్యం పొందడానికి అనుకూలంగా ఏర్పడుతుంది. ఇంకా అవసరాన్ని బట్టి పెంచుకుంటూ వెళ్తాం. ఫస్ట్కి అయితే కార్మికుల వరకు ఇబ్బంది లేదు. మీరు అన్నట్టుగా ఫ్యామిలీస్కి ఉంటే ఫ్యామిలీస్కి కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది. అన్ని ప్రభుత్వంలో కూడా 100% అందరికీ ఉచిత వైద్యం ఇస్తున్నాం. అందరికీ ఇంకేమైనా చిన్న ఇబ్బంది ఉంటే అవి కూడా సరిచేస్తాం, ఎక్కడ ప్రాబ్లం లేకుండా. తొలి దశలో 2 అంతస్తుల్లో 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది. భవనం లోపల వివిధ భాగాల్ని తీర్చిదిద్దే పని ప్రస్తుతం జరుగుతోంది. ఆసుపత్రికి కావాల్సిన సామాగ్రి సైతం వచ్చింది. కావాల్సిన వైద్య పరికరాలను కొనుగోలు చేశారు. అయితే అన్ని రకాల వైద్య సేవలు ఉంటే బాగుంటుందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఆసుపత్రి నిర్మాణంతో పాటు వారితో పాటు వచ్చే రోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా అనేక ఏదైతే ఫెసిలిటీస్ ఇవాళ పరికరాలు కొనాల్సింది ఉందో మరి వాటిని కూడా ఇంతవరకు తీసుకోకుండా జాప్యం చేయడం వల్ల కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది అనారోగ్యం కూడా ఎక్కువయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల తక్షణం అక్కడ ఏ స్థాయిలో అయితే మనకు జరిగిందో అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట నిలబడేలాగా ఈ హాస్పిటల్ను ఏర్పాటు చేసి అందులో ఎక్విప్మెంట్స్ కానీ డాక్టర్స్ కానీ ఇవాళ ఏదైతే నర్సింగ్ సిబ్బంది కానీ ఫండమెంట్ స్టాఫ్ను మనం రిక్రూట్మెంట్ చేసుకుని ప్రారంభోత్సవం చేసే విధంగా చర్యలు ఉండాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంఆర్ఐ మిషన్ కానీ, అదేవిధంగా స్కానర్స్ కానీ, అదేవిధంగా పేథాలజీ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి టెస్ట్లో ఎక్కువ స్కానింగ్ కానీ ఇటువంటి కూడా అత్యాధునిక వసతులు సమకూర్చి కార్మికులకు 100% జెన్యూన్గా మెడికల్ వసతులు ఏర్పరచాలనేసి కూడా కార్మిక పరిషత్ కోరుతా ఉన్నాం. 13 జిల్లాల నుంచి పేషెంట్స్తో పాటు వాళ్ళ అటెండెంట్స్ కూడా వస్తారు. వాళ్ళకి కూడా సదుపాయాల కోసం ఒక డార్మెటరీ అవసరం. వాళ్ళ కిచెన్ ఏర్పాటు చేసి 4-5 రూములు పెట్టి లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా డార్మెటరీ కూడా కట్టాలంటే మా ఎంపీ గారి ద్వారా కూడా మనకు కొత్త పార్లమెంట్ ఫండ్స్ నుంచి మనకు అమలు చేసే విధంగా కూడా మేము కార్మిక పరిషత్తు చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ వైద్యం అందుబాటులోకి వస్తే హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రికి ఆర్టీసీ ఉద్యోగులు ఎవరు వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. కార్మికులందరూ కూడా తాము సంపాదించిన జీతంలోంచి నెల కొంత మొత్తాన్ని వెచ్చించి ఈ ఆసుపత్రిని నిర్మించుకోవడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. కెమెరామెన్ నాగేంద్రతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.